అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై అరెస్టుకు రంగం సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కార్ రేసు వ్యవహారంలో అనేక 46 కోట్ల రూపాయలు అవినీతి జరిగిన సందర్భంగా ఈ యొక్క తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఈ యొక్క కేటీఆర్కు అరెస్టుకు రంగం సిద్ధం చేసిన సందర్భంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏసీబీ అనుమతిని కోరడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎవరైనా అవినీతి చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎంత పెద్ద నాయకుడైనా, ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా, మంత్రివర్గంలో ఉన్నా కూడా, ఎందులో ఉన్నా కూడా ఎవరైతే తప్పు చేసిరో ఖచ్చితంగా వారిని శిక్షించాల్సిందే. ఎందుకంటే ఈ కేటీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గవర్నర్ ఈ యొక్క అరెస్టుకు సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి తప్పు చేసిన ఎవరైనా కూడా, ఈవెన్ ముఖ్యమంత్రి అయినా కూడా, మంత్రులైన ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. దానికి ఎవరన్నది ఉండదు. ఎంత పెద్ద నాయకుడైనా కూడా అరెస్ట్ చేయాల్సిందే. కాబట్టి దీనిపైన వెంటనే కేటీఆర్పై ఈ యొక్క అరెస్టుకు సిద్ధం కావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇక నుంచి ఎలాంటి ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక విధాలుగా అవినీతి చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్ రేస్ వ్యవహారం కాదు, ఇంకా మిగతా ఏవి ఉన్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధతోని ఖచ్చితంగా అవినీతి చేసినందుకు ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క గవర్నర్ గారు కూడా ఈ యొక్క దీనిపైన స్పందించి అరెస్టుకు రంగం సిద్ధం చేసిన సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వము ఏసీబీకి అనుమతి ఇవ్వడం కోసం అది చేయడం జరిగింది. కాబట్టి రేపు ఎల్లుండో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఎవరు చేసినా కానీ తప్పైన విధంగా, తప్పు చేసిన సందర్భంగా శిక్షకు అర్హులే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ కారు రేసు విషయంలో కేటీఆర్ గారిని కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యమంత్రి గారు అరెస్టు చేద్దామని రంగం సిద్ధం చేసుకున్నాడు. 4 గోడల మధ్యలో మాట్లాడు తప్ప ఆయన బయట ప్రజలల్లో ఒకసారి వచ్చి చూస్తే వెళ్తుంది 6 గ్యారెంటీల మీద ఎంత వ్యతిరేకం ఉందో, మొత్తం ప్రజలల్లో ఎలాంటి పనులు చేయలేదనేది అందరికీ ప్రజలకు తెలుసు. అయితే ఆయన కావాలని కేటీఆర్ మీద అబండాలు వేసి ఇట్లనన్నా ప్రజల వ్యతిరేకాన్ని ఈ యొక్క దారి మళ్లించడానికి కోసం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి కోసం ఈ రంగం సిద్ధం చేసిండు. కానీ దాన్ని ఎవరు సహించరు, ప్రజలు కూడా బాగా వ్యతిరేకిస్తారు. ప్రజలు వ్యతిరేకిస్తారు. 6 గ్యారెంటీలలో వేసింది ఒక బస్సు తప్ప ఎలాంటివి చేయలేదు. రైతులకు మాత్రం ఎలాంటివి చేయలేదు. సగం మంది కూడా మాఫీ కాలేదు. దాన్ని అందరూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రేపు కేటీఆర్ గారిని ఇట్లా అరెస్ట్ చేసినట్టుంటే అలా ఆయన రేపు చట్టమే చూసుకుంటుంది, న్యాయం చూసుకుంటుంది. ఆయనకు న్యాయంగా ప్రజలల్లో 10 సంవత్సరాల నుంచి ప్రజలను అందరినీ, అన్ని వర్గాలను ఆదుకున్నారు. రైతులను కానీ నీకు ఏ వర్గానికైనా న్యాయం చేసిర్రు టీఆర్ఎస్ తరఫున. ఆయన అనవసరంగా కాంగ్రెస్ కావాలని ఆయన మీద అబండాలు వేసి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుంది. దాన్ని మాత్రం ఎవ్వరం సహించము. మేము అందరం ప్రజలం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుడు అవుతుంది అని చెప్పి మేము ఈ ఖండిస్తున్నాం. ఈ కార్ రేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేటీఆర్ గారి మీద ఏదో అక్రమాలు జరిగినాయి, విదేశీ ధనాన్ని ఉపయోగించారని అవివాదం మోపి అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఎన్నో పన్నాగాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండే కేటీఆర్ గారిని కానీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని ఎన్నో కలలు గంటా ఉంది, ఉవ్విళ్ళు ఊరుతూ ఉంది. మీ కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే మీరు అనూహ్యంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. మీరు ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు హైడ్రాతో మొదలు పెడితే మీరు చేసినటువంటి అక్రమాలు ప్రజలు ఇప్పటికీ చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రజల్లో చాలా వ్యతిరేకత కూడా ఉంది. మీరు ఎప్పుడు అరెస్టులే. ఇవాళ సర్పంచుల బిల్లుల విషయంలో అయితేనేమి అరెస్టులు చేస్తూనే ఉన్నారు. అదే విషయంగా ఈ లగచేర్ల రైతుల విషయంలో రైతులనైతే ఘోరమైనటువంటి పదజాలను ఉపయోగించి వాళ్ళని అరెస్ట్ చేసి వేడీలు వేసుకొని తీసుకుపోవడం నిజంగా ఇది దురదృష్టకరం. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ 6 గ్యారెంటీలను అయితే అమలు చేయండి. ఏదో తూతు మంత్రంగా చేసి ఇవాళ రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు బంధు అయితే రామ్ చెప్పేసి ఇప్పటికే
మీరు ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో. ఒక సంవత్సరంలోనే మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మీ ప్రభుత్వము అటర్ ఫ్లాప్ అయిపోయింది ఇప్పటికే. ఇక ముందైనా బీఆర్ఎస్ శ్రేణులను కానీ గత గవర్నమెంట్లో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు అబాండాలు వేయడం సరికాదు. ఒకవేళ మీరు అక్రమ అరెస్టుకు రంగం సిద్ధం చేసుకున్నట్టయితే కేటీఆర్ గారిని కానీ ఎవరినైనా టచ్ చేసినట్టయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని మునుముందు మీరే చూస్తారు. కాబట్టి ఖబర్దారి ఇలా చెప్తా ఉన్నాం ఏంటంటే ఒకటే, మీరు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్ళండి, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి, మీరు ఒప్పుకున్నటువంటి గ్యారంటీలను అమలు చేయండి. కానీ అనవసరంగా మీరు ఏదో అక్రమ అరెస్టులని ఆ అరెస్టులని మేము అరెస్ట్ చేసి భయపెడతామంటే ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. మీరు చేయాల్సిన పనులు చేయండి. కాకపోతే ప్రజలను మోసం చేసి మోసపూరితంగా మీరు అనూహ్యంగా ఏర్పడ్డ గవర్నమెంటు ఒక క్యాబినెట్ అనుభవం లేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం వల్ల ఇవాళ రాష్ట్రమే ఆగమైపోతూ ఉంది. ఎందుకంటే వారికి ముందే చెప్పిండు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటి ఇంటర్వ్యూలోనే మీ క్యాబినెట్ అనుభవం లేదు కదా, మీరు ఎలా నడిపిస్తారు రాష్ట్రాన్ని అంటే ఏముందండి ఒక గుంపు మేస్త్రి పాత్ర అన్నాడు. సేమ్ ఇలా గుంపు మేస్త్రి పాత్రనే పోషిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ చూసినా ఆయన ఒక ఏదైతే ఒక ఇంటర్వ్యూ కావచ్చు, ఒక మీడియా సమావేశంలో కూడా బహిరంగ సభల్లో మాట్లాడినట్టుగా మాట్లాడడము, వెకిలి చేష్టలు, విపరీతమైన బూతులు వాడడము, ఇది నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి రానున్న రోజుల్లో ప్రజలు చెంపబెట్టుగా చూపిస్తారు, బుద్ధి చెప్తారని మేము ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఆలోచన ఉన్నట్లయితేనే మేము ధర్నాలు చేసైనా మేము గొడవలు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.